ఇప్పుడు ఆ దురాత్మ సరిగా నేను చెప్పేది సరిగా క్యాచ్ చేయకుండా అతని మైండ్ పట్టేస్తుంది చూడండి. ఇప్పుడు ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది చూడండి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఆ బిడ్డ పొట్టలోకి, వంటలోకి, పాతాళం యొక్క నడిపొట్టు నుంచి వాటిని గంధకాలు ఇప్పుడు ఆ దయ్యం బయటకు వస్తుంది చూడండి. కడుపులో సుడిగాలి వలె అగ్ని గంధకాలు తిరుగుతున్నాయి. వంట్లో ఉన్న దురాత్మలు నాకు కనబడుతున్నావు. నోరు తెరవ, ఆరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. అలాగే చూడండి, ఆ దయ్యం తిరుగుతుంది. కడుపులో, పట్టలో అన్ని గంధకాలు సుడిగాలి వలె ఒంట్లో ఉన్న దురాత్మలు, సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఫాస్ట్ గా గొంతు వరకు వచ్చేసాయి. నోరు తెరవా, సైతానా నాకు కనబడుతున్నా. దయ్యం బయటకు వచ్చేస్తుంది చూడండి. మొత్తం కడుపంతా సుడిగాలి వలె అగ్ని గంధకాలు తిరుగుతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మ, ఒక కామ దురాత్మ నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, కలుగుతుంది. మొత్తం అగ్ని గిరిగిరి తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కడుపంతా పిండేస్తుంది. ఎవరు నీవు? బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నా? చూడండి, ఒక శోధించే దురాత్మ ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు నామములో చూడండి, సైతాన్ బయటకు వచ్చేస్తుంది. బయటికి రా, బయటకు వచ్చేస్తున్నా. కడుపులో బయటకు వచ్చేస్తుంది. దూతలు లాగండి. కాళ్ళల్లో, చేతుల్లో ఉన్నటువంటి అన్ని విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి. ఆ దురాత్మ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. మీకు నడునొప్పులు మొత్తం కూడా కాలిపోతున్నాయి. దేవుడు మీకు అద్భుతం చేస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అద్భుతం జరుగుతుంది, కార్యం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం మీకు ఉన్నటువంటి పెయిన్స్ కానీ అవన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. స్వస్థ కలుగుతుంది. ఆత్మ దేవుడు విడిపిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? మీకు ఎలా ఉందండి? కాళ్ళ నొప్పులు ఎలా ఉందండి? కొద్దిగా తగ్గినట్టండి. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు బాగా వస్తుండే, ఇప్పుడు కొద్దిగా లైట్ గా తగ్గింది. ఓకే. కానీ ఫైనాన్షియల్ విషయం లేదో దేవుడు మీకేదో సాయం చేయబోతున్నాడు. గట్టి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, గట్టి హల్లెలూయా అని చెప్పండి. దేవుడు మీకు ఫైనాన్షియల్ విషయంలో ఒక మేలు జరగబోతుంది. దేవుడు మీకు సాయం చేయబోతుంది. గట్టి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా.